హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ కృతి తెలుగు ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ కర్జకాయలు చేస్తున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేను పల్లీలు ముందుగా వేయించేసి అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొబ్బరి పౌడరు, పుట్నాలు తీసుకున్నానండి. అలాగే బెల్లము, ఇంకా నువ్వులు కూడా వేయించేసి అయితే పెట్టుకున్నాను. ఈ 5 ఇంగ్రీడియంట్స్తోనైతే మనము ఈజీగా కర్జకాయలు అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మేమైతే మా సైడ్ కర్జకాయలు అంటాము తెలంగాణలో. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ సైడ్ ఏ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవి వేయించుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా ఉన్నాను. పల్లీలు, పుట్నాలు, ఇంకా బెల్లము, నువ్వులు వేసి అయితే మిక్సీ పడుతూ ఉన్నాను. ఏంటంటే మనం కొబ్బరి పౌడర్ తీసుకున్నాం కాబట్టి మనం కొబ్బరి మిక్సీ పట్టకుండా పర్లేదనమాట, కలిసిపోతుంది. మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్సుగానే పట్టుకోండి. అక్కడక్కడ పల్లీలు అవి పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది ఇక్కడ తీసుకున్నది క్వాంటిటీ ఎక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం అయితే మిగిల్చాను. ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదండి, మనం ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే నువ్వులు కొన్ని ఎక్కువగానే వేసాను మిగతా వాటికంటే. ఇంకా ఇందులో కొబ్బరి పౌడర్ వేయట్లేదు, జస్ట్ ఇవి మాత్రమే మిక్సీ పడుతూ ఉన్నాను. కోర్సుగా అయితే మిక్సీ పట్టేసుకోండి. నేను ఏంటంటే ఇందులో ఇలాచి వేయడం మర్చిపోయానండి, అందుకే ఒకసారి పట్టిన తర్వాత మళ్ళీ వేసేస్తూ ఉన్నాను. మొత్తం పౌడర్ అయితే అవ్వలేదు కదా, అక్కడ పలుకులుగా ఉంది అని మళ్ళీ ఈ ఇలాచి అయితే వేస్తూ ఉన్నాను ఇందులో. మళ్ళీ ఒకసారి పట్టేసుకుందాము మిక్సీ. చూసారా, ఇలా మెత్తగా అయితే మనకు పౌడర్ వచ్చింది. మరి మెత్తగా లేదు, మరీ గరుకుగా కూడా లేదు. ఇలా పట్టుకున్న దాన్ని అయితే మనము కొబ్బరి పౌడర్ ఉంది కదా, అందులో వేసేసి అయితే కలిపేసుకుందాము. కొబ్బరి పౌడరు ఈ పౌడర్లో మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. మీ ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళనే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో హెల్దీ కాబట్టి కూడా మంచిది ఆరోగ్యానికి కూడా. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, అలాగే బెల్లము కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. బెల్లం వల్ల మంచిగా ఐరన్ వచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఈ పౌడర్ రెడీ అయిపోయింది కదా, తర్వాత మనము పిండి అయితే కలిపేసుకుందాము. దీనికోసం అయితే నేను 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ అయితే. ఆయిల్ లేకుండా ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర నెయ్యి అనేది లేదు కాబట్టి ఆయిల్ వేస్తూ ఉన్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. వేసేసి ఈ ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలిపేసుకోండి. బాగా మైదా పిండి అయితే మనకి కర్జకాయలు అయితే చాలా బాగా వస్తాయండి. మరి మందంగా కాకుండా చాలా పొంగుతూ మంచిగా ఉంటుంది టేస్ట్. అందుకని మైదా పిండి తీసుకున్నాను. కావాలంటే మీరు ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసేసి అయితే కొంచెం వాటర్ వేసేసి మంచిగా మనం చపాతీ పిండిలాగా మెత్తగా అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా కలిపేసుకున్న తర్వాత చపాతీ పిండిలాగా ఒక 10 నిమిషాలు అయితే పక్కకి దానిపైన మూత పెట్టేసి అయితే 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. అప్పుడు మనకి పిండి అనేది బాగా సెట్ అయ్యి సాఫ్ట్గా తయారవుతుంది. ఇది పూర్ణము, మనము కర్జకాయల్లో పెట్టే పూర్ణము. ఇంకా ఈ పిండి పక్కకైతే ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే అయితే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారైంది కదా. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఉండలుగా కొంచెం పిండి తీసేసుకొని అయితే మనం చపాతీలాగా చేసేసుకుందాము. ముందుగా అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనం ఇది చేసేలోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది. అప్పుడు మనము ఈ కర్జకాయలు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం పిండి వేసేసి అయితే మనం చపాతీలాగా ఒత్తుకుందాము. ఇంకా ఈ కర్జకాయలు రవ్వ కర్జకాయలు కూడా చేస్తారండి, రవ్వ చక్కెరతో కూడా. దానికంటే ఇదే హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా దానికంటే ఇదే బాగుంటుంది. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనము ముందుగా తయారు చేసుకున్న ఈ పూర్ణం అయితే వేస్తూ ఉన్నాను.
చపాతీ కూడా మరీ మందంగా కానీ పల్చగా కానీ చేసుకోవద్దండి. మీడియంగా చేసుకుంటేనే మనకు పూర్ణం అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇలా కొంచెం సైడ్లలో అయితే ఇలా వాటర్ రాసేసుకొని ఇలా మొత్తం ఒత్తేసుకోండి గట్టిగా, బయటకు రాకుండా పూర్ణం అయితే. నా దగ్గర ఇలా కర్జకాయలు చేసేది అది లేదు కాబట్టి నేను ఇలా చేత్తోనే ఇలా డిజైన్ లాగా చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తేనే. దాంతో ఏంటంటే ఆ మిషన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, దానివల్ల చిన్నగా వస్తాయి కర్జకాయలు. ఇలా అయితే మనము ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు అనమాట. ఇలాగే అన్నీ చేసుకున్న తర్వాత అయితే మనము ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని చూస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఈ ఆయిల్లో అయితే మనం ముందుగా చేసుకున్న ఈ కర్జకాయలను అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ కాకుండా మీడియంగా గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. చూసారా, పిండి కూడా మనకు చాలా బాగా పొంగుతూ ఉంది కదా. కర్జకాయలు అనేది బాగా పొంగినాయి. ఇందులో మనం ఎట్లాంటి సోడా లాంటివి కూడా ఏమి వేయలేదన్నమాట. అయినా కూడా చాలా బాగా పొంగింది పిండి. ఇలా కలుపుతూ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ కర్జకాయలు అనేది. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా. ఈ కర్జకాయలు అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. అండ్ స్నాక్స్ కూడా పెట్టించాను ఇవే. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ఈ 5 ఇంగ్రీడియంట్స్తో అయితే ఇలా కర్జకాయలు తయారు చేసుకొని తిని చూడండి. చాలా హెల్తీ, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది అసలు. ఎక్కువ తక్కువ కాకుండా, మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉన్నా కూడా తినలేము కాబట్టి మీడియంగా సరిపోయింది అనమాట. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా మనకి కర్జకాయలు రెడీ అయిపోయి తీసేసుకోవడమే. చూసారా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా, చాలా బాగున్నాయి. మన కర్జకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇక్కడ మనకి పిండి అనేది పూర్ణం అనేది లీక్ అవ్వలేదు బయటకి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.